హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. పిఎఫ్ డబ్బులు అనేది మీ కంపెనీకి తెలియకుండా ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట. మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎందుకంటే మొత్తం పీడిఎఫ్ ఉంది. సో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క పిఎఫ్ అమౌంట్ అనేది. దీనిపైన మీ హక్కు ఉంటుంది. చాలామందికి అనేది తెలియక పిఎఫ్కి సంబంధించింది అనేది వదిలేస్తుంటారు. చాలామంది డబ్బులు కూడా తీసుకోరు. సో ఈ విధంగా అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. పిఎఫ్ అమౌంట్ అనేది ఎలా విత్డ్రాల్ చేయాలి సింపుల్గా, ఈజీగా, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది దీనికి ఉండాలి, ఓకేనా, మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మెయిన్గా పిఎఫ్కి మీకు కావాల్సింది ఏందో అది కూడా మీకు చెప్తాను నేను. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, దానికి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్కి కూడా మొబైల్ నెంబర్ లింక్ కంపల్సరీ లింక్ ఉండాలి. ఇదంతా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే అవుతుంది అనమాట. అర్థమైందా? సో వీడియోలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అండ్ స్క్రీన్ మీద తీసుకెళ్తాను. ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ అనేది హెల్ప్ ఇన్ తెలుగు అందరికీ యూజ్ అవుతుంది అండ్ మీకోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది వీడియో చేస్తున్నారు, సో ఇది చాలా పాపం అనమాట. కష్టపడి వీడియో చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ తెలియజేయండి. స్క్రీన్ పైన తీసుకెళ్ళి మీకు నేను చూపిస్తాను అనమాట ఏ విధంగా మీరు చేసుకోవచ్చో మీ ఇంటి నుంచి మీ యొక్క పిఎఫ్ అమౌంట్ విత్డ్రాల్. ఓకే, లెట్స్ గో ఇన్ స్క్రీన్. సో ఇక్కడ ప్రజెంటేషన్ ఉంది, మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీరు చూసారంటే 100% మీరు పిఎఫ్ క్లెయిమ్ చేసుకోగలుగుతారు. ఎవ్వరి సహాయం అవసరం లేదనమాట అండ్ కంపెనీ పర్మిషన్ కూడా. ఓకేనా? ఇది మీ అమౌంట్, మీ హక్కు కాబట్టి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? వెబ్సైట్ ఇంటర్ఫేస్ కూడా ఇందులో ఉంటుంది. నా వీడియో చూసి మీరు అనేది అప్లై చేసుకుంటే ఈజీగా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు మీ యొక్క పిఎఫ్ అమౌంట్. ఇక్కడ చూడండి, పిఎఫ్ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ అన్ఎంప్లాయిడ్ ఉంది, ఎంప్లాయిడ్ ఉంది. ఇన్ కేస్ మీరు అన్ఎంప్లాయిడ్ అయితే ఏం చెప్తుందంటే 60 days తర్వాత, ఓకేనా, 60 days తర్వాత మీరు మీ యొక్క పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రమ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్తుంది. ఇక్కడ ఆన్లైన్ క్లెయిమ్స్ ఎలా చేసుకోవాలి కూడా ఉంది. లాగిన్ టు యువర్ యుఎన్ అంటే మీ యొక్క యుఎన్ నెంబర్ ద్వారా, పాస్వర్డ్ ద్వారా మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి, ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి. ఓకేనా? మొత్తం చూడండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసుకున్నాక మీరు క్లెయిమ్ చేసుకోండి. తర్వాత సార్ రిజెక్ట్ అయింది ఇది అనొద్దు అనమాట. అర్థమైందా? వీడియోని చూడండి ఫస్ట్. ఓకేనా? సో ఇనిషియేట్ ఆన్లైన్ క్లెయిమ్స్ త్రూ ఆన్లైన్ సర్వీస్ మెను, కన్ఫర్మ్ ద కేవైసీ, ఆధార్, పాన్ అండ్ బ్యాంక్ విత్ ఐఎఫ్ఎస్సి అండ్ సబ్మిట్. ఇక్కడ కంపల్సరీ కేవైసీ చెయ్యాలి అంటే మీ దగ్గర మన కేవైసీ కన్ఫర్మ్ కావాలంటే ఆధార్ కార్డు ఉండాలి, దానికి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి అండ్ బ్యాంక్ అకౌంట్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్, వ్యాలిడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి, బ్యాంక్ పాస్బుక్. అర్థమైందా? ఇక్కడ ఎంప్లాయిడ్కి అయితే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ యువర్ ప్రీవియస్ పిఎఫ్ టు యువర్ ప్రెజెంట్ ఎంప్లాయర్ బై ద ఫాలోయింగ్ స్టెప్స్. విత్డ్రా నాట్ పర్మిటెడ్. Share your UN on reporting to your present employee for linking. If your UN is linked and verify with Aadhaar card, bank and auto transfer is initiated by the PF portal. So ఇది మనకు ఎంప్లాయిడ్ అయితే అనమాట మనం ట్రాన్స్ఫర్ చేసుకోనికి అని చెప్తుంది ప్రాసెస్. బట్ మనం ఇది తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పిఎఫ్ అమౌంట్ అనేది ఎలా తీసుకోవాలి కంపెనీకి తెలియకుండా. ఓకేనా? సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ కంపల్సరీ మీరు అనేది బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మనకు, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా అనేసి. సో ఇక్కడ రైట్ కార్నర్లో చూడండి, ఇక్కడ యుఎన్ అడుగుతుంది. అంటే మీ యొక్క యుఎన్ నంబర్ కంపల్సరీ మీరు ఇక్కడ యుఎన్ యాక్టివ్ చేయించుకోవాలి. ఓకేనా? మీకు యుఎన్ అలౌట్ ఉండాలి. సో కంపల్సరీ మీ దగ్గర యుఎన్ నెంబర్ ఉండాలి, అప్పుడే మీరు ఈ ప్రాసెస్ని చేయగలుగుతారు, లేకుంటే చేయలేరు. అది యుఎన్ నెంబర్ ఎలా యాక్టివ్ చేయించుకోవాలి, ఓకేనా, ఎలా మనం వెరిఫై చేయించుకోవాలని చెప్తే నేను కింద నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను అనమాట. ఇక్కడ మీ యొక్క యుఎన్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మీ పాస్వర్డ్ ఇవ్వాలి, ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి, తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా లాగిన్ అయిపోతారు. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అనేది కనబడుతుంది మీకు. ఓకేనా? సేమ్ టు సేమ్ ఇదే ఉంటుంది. సో ముందు వీడియో చూడండి, దాని తర్వాత సేమ్ టు సేమ్ మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇక్కడ లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, క్లెయిమ్ ఫర్ 31, 19 అండ్
ఇంకేమి ఇచ్చిండా 10cc. ఓకేనా. సో దీని మీద మీరు క్లెయిమ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లెయిమ్ ఫర్ 3199 10cc. ఓకే, ఇక్కడ చూడండి తార్లోలో దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ డాష్ బోర్డ్ ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ 3199 10cc అని చెప్పేసి. ఓకేనా. సో మెంబర్ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి. కంపల్సరీ మీరు ఇక్కడ ఏం చెక్ చేయాలంటే ఇది ఏం చెప్తుందంటే చెక్ యువర్ IFSC అండ్ అప్డేట్ బ్యాంక్ అండ్ IFSC త్రూ KYC ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్. మీ యొక్క మీరు IFSC కోడ్ బ్యాంక్ది కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు బ్యాంక్ అప్డేట్ చేయించుకుంటే. ఓకేనా. KYC మిస్ మ్యాచ్ అవ్వకూడదు, కంపల్సరీ KYC మిస్ మ్యాచ్ అవ్వకూడదు. మీ నేమ్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇలాంటివి అనమాట. మీ యొక్క బ్యాంక్ అనేది అప్డేటెడ్ ఉండాలి మీ ఆధార్తో. సేమ్ మీ ఆధార్ ఎలా ఉంది దాని ద్వారా మీ నేము, మీ ఫాదర్ నేమ్ అన్నీ సేమ్ ఆధార్లో ఉన్నట్టు మీ బ్యాంక్ పాస్బుక్లో ఉండాలి అని చెప్తుంది. మిస్ మ్యాచ్ కావద్దంటే, ఎందుకంటే రిజెక్షన్ అవుతాయి. ఇక్కడ ఏం చెప్తుంది, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ నంబర్ కాడ మీకు ఇక్కడ బ్లాంక్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ అంతా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని అడుగుతుంది. ఎంటర్ లాస్ట్ 4 digit ఆఫ్ యువర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ టు వెరిఫై అంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది, అక్కడ మీకు లాస్ట్లో 4 digits ఉంటాయి కదా. సో అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోగానే మీకు ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవాలి. ఓకేనా. ఇది మీరు ఎస్ అని మీద దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ ప్రొసీడ్ టు ఆన్లైన్ క్లెయిమ్ ఇఫ్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ కరెక్ట్. మీకు ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఓపెన్ అవ్వగానే ఇక్కడ ప్రొసీడ్ టు ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇలా కనబడుతుంది అనమాట. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ PF విత్డ్రాల్ యాజ్ పర్ PF నామ్ బిలో మెసేజ్ విల్ బి డిస్ప్లేడ్, క్లిక్ ఎస్ టు కంటిన్యూ. ఓకేనా. మీకు ఇలా మెసేజ్ అనేది కనబడుతుంది. ఇన్ కేస్ మీరు ఈ PF అమౌంట్కి ఎలిజిబుల్, ఈ అమౌంట్ తీసుకోనికి మీరు అర్హులు అయితే డెఫినెట్లీగా మీకు ఇక్కడ ఎస్ అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ అడుగుతుందన్నమాట ఎలిజిబుల్ ఫర్ PF అండ్ పెన్షన్ విత్డ్రాల్ అని అడుగుతుంది. ఇక్కడ అనేది మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చెయ్యాలి. ఓకేనా. ఇలా చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకేనా. ఇది చెక్ చేసుకొని ఇక్కడ అడుగుతుంది మీ డీటెయిల్స్ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ ఇంకో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ చూస్ క్లెయిమ్ ఫామ్ టైప్ PF విత్డ్రాల్ ఆర్ PF అడ్వాన్స్ ఆర్ పెన్షన్ విత్డ్రాల్. ఇక్కడ మనకు 1 2 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి PF అమౌంట్ విత్డ్రా చేసుకోనికి PF అడ్వాన్స్ విత్డ్రా, ఇంకోటి పెన్షన్ విత్డ్రాల్. ఓకేనా. పెన్షన్ కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు PF విత్డ్రాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు PF విత్డ్రాల్ ఫామ్ 19 అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ సెలెక్ట్ ఫామ్ 99 10C. ఏదైనా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ పెన్షన్ అయితే లేకుంటే PF విత్డ్రాల్ అయినా. ఫామ్ 19 దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్డేట్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో పర్మనెంట్ అడ్రస్, ఓకేనా, అది ఇక్కడ మీరు కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది చూడండి. ఓకేనా. అది చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేజ్లో మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. క్లిక్ గెట్ ద ఆధార్ OTP. ఓకేనా. ఇక్కడ మీరు గెట్ ఆధార్ OTP అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్కి లింక్ ఉన్న మొబైల్కి OTP వస్తుంది అనమాట. OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మనకి ఇంకో ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో అంతా చెక్ చేసుకున్న తర్వాత ఆధార్ యొక్క OTP అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ OTP అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్. ఓకేనా. క్లెయిమ్ ఫామ్ మీరు ఏదైతే PF అమౌంట్ విత్డ్రాల్కి క్లెయిమ్ ఫామ్ చూసారు కదా, అది ఇక్కడ వ్యాలిడ్ OTP అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు అది అక్కడ రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిషన్ అండర్ ప్రాసెస్ ఇలా వస్తుంది మీకు డైలాగ్ బాక్స్లో. దాని తర్వాత సక్సెస్ఫుల్లీ మీ యొక్క ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిషన్ ప్రాసెస్ కంప్లీటెడ్ అండ్ PDF అనేది మీకు ఒకటి జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. మీ యొక్క క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు. ఓకేనా. PF డిపార్ట్మెంట్ వాళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఓకేనా. మీ యొక్క క్లెయిమ్ యొక్క స్టేటస్ మీది ఏదైతే PF విత్డ్రాల్ చేసుకున్నారు కదా, సో అది ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ మీద క్లిక్ చేసుకున్న ఆన్లైన్ సర్వీసెస్లో వెళ్ళి కింద మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ క్లెయిమ్ చేసుకోవాలంటే అమౌంట్ ఫామ్ 19
10 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కరెంట్ స్టేటస్ ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ పోర్టల్, ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ పోర్టల్ అని వస్తుంది. ఇక్కడ ఫామ్ ఏదైతే నింపారో అది వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అనేది మీకు ఫీల్డ్ ఆఫీస్లో వెరిఫికేషన్ అవుతుంది పిఎఫ్ డిపార్ట్మెంట్లో. అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అనేది సక్సెస్ఫుల్లీ పంపడం జరుగుతుంది. ఓకేనా, క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్ కూడా ఇస్తాను నేను మీకు. ఈ పీడిఎఫ్తో పాటు ఇన్ కేస్ పీడిఎఫ్ ఇవ్వకుంటే మీకు ఫామ్ పెడతాను, ప్లస్ మీకు వెబ్సైట్ లింక్ పెడతాను, అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, ఎవరు పర్మిషన్ అవసరం లేదు, మీ యొక్క అమౌంట్ అనేది మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో లాంగ్ అయిపోయిందేమో. ఓకేనా, సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ నాకు కింద కామెంట్ చేయండి. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.